హలో అండి, ఇవాళ ఒక 10 కొత్త పదాలు చూసేద్దాం. ఇవి వచ్చేసి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అనమాట. ఎరీనా అంటే క్రీడా స్థలం, పెద్ద చదునైన ప్రాంతాన్ని ఎరీనా అంటారు. హెరిటిక్ అంటే మత వ్యతిరేకిని హెరిటిక్ అంటారు. హచ్ అంటే గుడిసె, పాక. ఇంటర్నిస్ట్ అంటే వైద్య నిపుణుడు అనమాట. యాక్రోఫోబియా, యాక్రో అంటే హైట్ అనమాట, ఎత్తు. ఫోబియా అంటే భయం, అంటే ఎత్తులను చూసి భయపడే స్వభావం కలదాన్ని యాక్రోఫోబియా అంటారు. బయోటా అంటే జీవులు అనమాట, అంటే మైక్రో జీవులు ఉంటారు కదా, అంటే లాక్టోబ్యాక్టీరియా, చిన్న చిన్న జీవులు, మన కంటికి కనిపించిన జీవులు, అలాంటివన్నీ బయోటా అంటే జీవులు, చిన్న క్రిములు అనమాట. ఆల్గోఫోబియా అంటే నొప్పి భయం. ఆల్గో అంటే నొప్పి, ఫోబియా అంటే భయం. సోమ్నాంబులిస్ట్, సోమ్నాంబులిస్ట్ అంటే నిద్రలో నడిచే వ్యక్తిని సోమ్నాంబులిస్ట్ అంటారు. సెంటిపేడ్, సెంటిపేడ్ అంటే ఎక్కువ కాళ్ళు ఉన్న పురుగుని సెంటిపేడ్ అంటారు. జియాలజిస్ట్ అంటే భూమి విజ్ఞాన శాస్త్రవేత్తని జియాలజిస్ట్ అంటారు. అంటే భూమిని పరిశోధించే శాస్త్రవేత్తని జియాలజిస్ట్ అంటారు. స్కలరీ అంటే వెనుక వైపు గది, అంటే కిచెన్ వెనుక వైపు గదిని వాష్ ఏరియాగా యూస్ చేసే గదుల్ని, లివింగ్ రూమ్ వెనక వైపు గదుల్ని, అంటే బాల్కనీ లాగా ఉండే ప్రదేశాలని స్కలరీ అంటారు. హోమోఫోన్ అంటే పలకడానికి ఒకేలాగుంటాయి కానీ దాని అర్థాలు వేరుగా ఉంటాయి. ఎగ్జాంపుల్ బేర్, బియర్. ఇప్పుడు పాతవన్నీ రిపీట్ చేద్దాం, ఓకేనా. ప్రోక్రాస్టినేషన్ వాయిదా వేయడం. ట్రేట్స్ లక్షణాలు. లిబర్టీ స్వేచ్ఛ, సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి, వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. ఎమికబుల్ ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకంగా. అబాండన్ విడిచిపెట్టు. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ అంటే సమూహమైన, అంటే ఇతరులతో కలిసిపోయే స్వభావం. హాస్టిల్ శత్రుత్వం. గ్లూమీ దిగులుగా. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ పనికిరాంది. ఫ్రెజైల్ వీక్. డిటర్మిన్ నిర్ధారించు, నిర్ణయించు. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ, పూర్తిగా నయం అవ్వడం. బొంబాస్టిక్ చాలా కష్టం, డిఫికల్ట్. లాగ్ ఆలస్యం. లూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టంగా. అట్రోసిటీ దారుణం, క్రూరత్వం. పెన్సివ్ ఆలోచించడం. ఫెనాటిక్ అతిగా చేయడం. స్లాండర్ అపవాదు లేదా నింద. ష్రూడ్ తెలివి. స్కాంటీ కరువు. డెలిబరేట్ ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్ ప్రసాదించడం. ఆబ్లిగేషన్ అంటే ఒప్పందం, బాధ్యత. నోషన్ భావనలు. కన్జర్వేటివ్ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి. ఇన్నెట్ పుట్టుకతో వచ్చే స్వభావం. ఎన్వి అసూయ. ఇన్వైట్ దండయాత్ర. అటైర్ అలంకరణ. ఎండ్యూర్ భరించడం, శాశ్వతమైనది. బెవే గుంపు. హైబ్రిడ్ అంటూ కొత్త జాతి. ప్రిమిటివ్ ఆదిమ కాలం, ప్రాచీన కాలం నుండి. ఎక్స్టింక్షన్ అంతరించిపోవడం, నాశనం అయిపోవడం. క్యాంపెయిన్ ప్రచారం. కొలాటరల్ తాకట్టు, జామీను. లివే వసూలు చేయడం, విధించడం. ఫీజబుల్ సాధ్యమే. డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడడం, తనే కరెక్ట్ అన్నట్టు వాదించేవాడిని డాగ్మెటిక్ అంటారు. కాన్షియన్సస్ అంటే నీతి నియమాలతో కూడినది, మనస్సాక్షికి సంబంధించినది. అథారిటేటివ్ అంటే కమాండ్, వితండవాదం, గట్టిగా మాట్లాడడం. క్లామర్ అంటే బయటికి గట్టిగా ఏడవడం. స్కెవెంజింగ్ చెత్తను శుభ్రం చేయడం. ఆర్టికులేట్ ఉచ్చారణ. కాంటెంపరీ సమకాలీన అంటే ఒకే టైంలో ఇద్దరు రాజులు, ఒకే టైంలో ఇద్దరు పొలిటీషియన్స్ పరిపాలన, అలా. ప్రొలిఫిక్ ఫలితం, ఫ్రూట్ఫుల్. సటిల్ స్మూత్ సున్నితమైనది, సూక్ష్మమైనది. రుడిమెంటరీ మూలం. నెగోసియేషన్ చర్చలు. ఎంఫసైజ్ నొక్కి వక్కానించడం, బల్లగుద్ది చెప్పడం. ఫినామినన్ సంఘటనలు. ఎండోస్మెంట్ మద్దతు, ప్రోత్సాహం. ఎంపీరికల్ అనుభవాలతో కూడినది. వివిడ్ స్పష్టమైనది. వొలటైల్ చంచలమైనది, అస్థిరమైనది. మార్పు. ఎడ్హియర్ అంటుకొని
కట్టుబడి ఉండడం. అండర్మైన్ అణగదొక్క అణదొక్కించడం. వైస్ వర్సా ఒక వాక్యానికి విరుద్ధం. ఫిల్దీ మురికి. ఖేయాస్ గందరగోళం. కౌంటెనెన్స్ ముఖ కవళికలు. డిప్రైవ్ అందకుండా చేయడాన్ని డిప్రైవ్ అంటారు. డెవిల్ నివసించడం. ఇండిజెన్స్ పేదరికం. ఇంప్లిసిట్ సలహా. ఇండస్ట్రియస్ కష్టపడే స్వభావం కల అని అర్థం వస్తుంది. హ్యాక్నీడ్ అంటే పాతవి ఓల్డ్ ఫ్యాషన్ అన్నమాట. అంటే వాడుతూ పాతగా అనిపించడం, నార్మల్గా అనిపించడం. ఇమ్మాక్యులేట్ దోషం లేని మచ్చలేని అంటే స్పాట్లెస్ అనమాట. క్లీన్ అనే అర్థం వస్తుంది. హస్టిల్ తొందరగా. హిండర్ అడ్డుకోవడం. హజార్డ్ ప్రమాదం. గ్లుట్ ఓవర్ఫ్లో అంటే ఎక్కువగా ఉండడం. మ్యూటబుల్ చేంజబుల్ అంటే మార్పు అంటే మారడానికి వీలున్నది. మిథికల్ అంతా కథ. హెన్పెక్డ్ అంటే భార్య చెప్పు చేతల్లో ఉండే భర్త. మెర్లీ కేవలం. డెమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శన. ఎరాడికేషన్ నిర్మూలన. అబాండన్ సమృద్ధిగా. అబాండన్ విడిచిపెట్టు. క్రానిక్ దీర్ఘకాలిక చాలా కాలం నుండి ఉన్న. అపేరెన్స్ స్పష్టమైన. కాన్ఫ్లిక్ట్ గొడవలు. కాన్సిక్వెన్సెస్ ఫలితాలు. అరిడ్ పొడిగా. డిప్లొమాటిక్ దౌత్య సంబంధాలు అంటే దేశాల మధ్య చర్చలు, ఒప్పందాలు, స్నేహపూర్వక సంబంధాలు. కంప్లై కట్టుబడి. కాంకరెంట్ ఏకకాలిక అంటే ఒకే సమయంలో 2 ప్రోగ్రామ్స్ జరగడం లేదా 2 మ్యూజిక్ కాన్సర్ట్ జరగడం అలా. కండెమ్ ఖండించడం. కొనొటేషన్ అర్థము అంటే ఇల్లు అనగానే ఇల్లు ఒక్కటే గుర్తు రాకుండా జ్ఞాపకాలు, ఆప్యాయాలు, అనుబంధాలు అన్నీ ఆ భావాలన్నీ గుర్తొస్తాయి కదా. బడి అనంగా చదివే కాకుండా స్నేహం, ఆటలు పాటలు ఇంకా జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా. ఆ భావాలని కనొటేషన్ అంటారు. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా. రీఎన్ఫోర్స్ బలపరచడం, ఒక ఐడియాని బలపరచడం. కన్సెన్సస్ ఏకాభిప్రాయం. కన్సెన్సస్ అంటే అంగీకారం. డిస్కోర్స్ ఉపన్యాసం, ప్రసంగం. కొరిలేషన్ అన్యోన్య సంబంధం. ఎవాల్వ్ అంటే వికసించడాన్ని ఎవాల్వ్ అంటారు. డివర్స్ వైవిధ్యం అంటే ఒక లాంగ్వేజెస్లో చాలా రకాలు ఉన్నాయి, దాన్ని డివర్స్ అంటారు. బిజార్ అంటే విచిత్రం, వింత. విర్చువల్ నిజం కానిది. ఎగ్జైల్ బహిష్కరణ. పెరిష్ పాడైపోయిన. బ్లిస్ ఆనందం. జెనిత్ ఎత్తు. ఎక్స్టాటిక్ అద్భుతమైనది. కంప్రెస్ కుదించు, కన్సైన్ అప్పగించు, పంపించు, అప్పచెప్పించుకోవడం అంటే కన్సైన్ అన్నమాట. క్యాన్వస్ ప్రచారం, పరిశీలించడం. డెస్పోటిక్ అంటే అమానుషం, అరాచకం. కన్ఫర్ ప్రధానం, నిర్ణయం. ఇంక్రెడిబుల్ అద్భుతమైనది, నమ్మశక్యం కానిది. ఎంబార్క్ ప్రారంభించడం, ప్రవేశించడం. రావింగ్ ఇంటెన్స్ యాంగర్ ఉద్వేగపూరితమైన కోపం. రివెటింగ్ ఆకర్షణీయమైనది అంటే మనసును ఆకట్టి పడేసేది. మ్యాగ్నిట్యూడ్ పరిమాణం, తీవ్రత. ఫీచర్ ముఖ్యమైన లక్షణాలు, భావం. అల్యూర్ అట్రాక్ట్ అంటే ఆకర్షణీయమైనది. అడ్జాన్ పోస్ట్పోన్. ఎన్హలేషన్ అంటే నాశనం చేయు. ఇంటర్వెన్షన్ జోక్యం. ఇన్స్టిట్యూషన్ అంటే బుద్ధి వెలగడం అంటే అంతర్జ్ఞానం. అకస్మాత్తుగా బుద్ధి వెలుగుతుంది. ఇంప్యూడెన్స్ అహంభావన. పంజన్ దుర్వాసన. ఇంటర్ప్రిటేషన్ అనువాదం అంటే ట్రాన్స్లేషన్ అన్నమాట. రిట్రైవ్ రాబట్టుకోవడం. ప్రిస్టీన్ స్వచ్ఛంగా, నిష్కల్మషంగా. స్టిమ్యులేషన్ అనుకరించడం. ఓవర్వెల్మ్ అతిక్రమించడం. స్టీరియోటైప్ ఒక వర్గం వారు వేరే వర్గం వారిని వీళ్ళు ఇలాంటి వారే అని నిర్ధారించుకోవడాన్ని స్టీరియోటైప్ అంటారు. డిస్టింగ్ అంటే తేడా. సర్కమ్యాంబులేషన్ ప్రదక్షిణం. అనాయింటింగ్ అంటే అభిషేకం. కాన్సిక్రేటెడ్ ఫుడ్ పవిత్రీకరించిన ప్రసాదం. రెసిలియంట్ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని దాన్ని ఎదుర్కొని తిరిగి పుంజుకునే వాడిని రెసిలియంట్ అంటారు.
ప్రిన్సిపల్ అంటే సూత్రాలు, ప్రిన్సిపల్ అంటే ప్రధాన ఉపాధ్యాయుడు, అంటే ప్రిన్సిపల్ అంటే పెద్ద లంసమ్ అమౌంట్ కూడా వస్తుందన్నమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ లేదా లోన్ లాంటి పెద్ద అమౌంట్ని కూడా ప్రిన్సిపల్ అని కూడా అంటాం ఫైనాన్షియల్ దాంట్లో. ప్రొఫౌండ్ డీప్ గాఢమైనది, లోతైనది. అబామినల్ అసహ్యకరమైన. అమికబుల్ స్నేహపూర్వకంగా, ఎమియబుల్ ప్రేమపూర్వకంగా, అకార్డ్ ఒప్పందం, ఎపతి ఇష్టం లేదు అనే అర్థం వస్తుంది. అయిష్టం. యాంటిపతి అన్నా కూడా అయిష్టం అనే వస్తుంది. అడ్వర్సిటీ అంటే దురదృష్టం. ఎబేస్ అంటే అవమానం. ఎబేష్ అంటే నిరుత్సాహపరచడం. ఎబేట్ అంటే తగ్గించు. అగ్మెంట్ పెంచు. ఎడమెంట్ అంటే మొండిగా. అగ్రవేట్ అంటే ఎక్కువ చేయడం. అలయన్స్ యూనిటీ కూటమి, పొత్తు. ఆల్ట్రికేషన్ అంటే గొడవ. అంబిగియస్ అంటే అన్క్లియర్ అంటే అస్పష్టంగా, ఒకటి కంటే ఎక్కువగా అనుకోవడం అన్నమాట. ఆరోగెంట్ గర్విష్టి. ఎజైల్ అటాక్ దాడి. ఆర్జియస్ అంటే కష్టమైనది. అవెంజ్ పగ. కన్సిడ్ అంటే అంగీకరించడం. కల్మినేషన్ పరాకాష్ట అనమాట. అంటే ఏదైనా జరిగినప్పుడు, ఏదైతే విషయం జరుగుతున్నప్పుడు అది ఎలా ఎండ్ అవుతుందా, హ్యాపీగా ఎండ్ అవుతుందా, సాడ్గా ఎండ్ అవుతుందా అని దాన్ని కల్మినేషన్ అంటే పరాకాష్ట అని అంటారు. క్రిపుల్ అంటే కుంటితనం. క్రాఫ్టీ అంటే తెలివైన, ఉపాయాలు పన్నే. కాంట్రడిక్టరీ అంటే వ్యతిరేకంగా ఉంది అని. కొరబొరేట్ అంటే ధృవీకరించడం, బలపరచడం. కంపాషన్ జాలి, దయ, కరుణ కలయికనే కంపాషన్ అంటారు. కొలీషన్ అంటే ఢీ కొనడం. సీజ్ ఆగిపోవడం అంటే స్టాప్ అనే అర్థం, ముగించడం. కొమోషన్ అంటే గందరగోళం. చెరిష్ అంటే ప్రేమించడం, గౌరవించడం. కంప్రైజ్ కలిగి ఉండడం. కంప్రైజ్ అంటే. కంప్రెస్ అంటే కుదించడం. కంప్రైజ్ అంటే కలిగి ఉండడం. క్యాండిడ్ అంటే నిజాయితీ. సెన్సర్ అంటే విమర్శించడం, ఖండించడం. క్యాన్వాస్ అంటే గట్టి నూలు వస్త్రం అనమాట. అంటే డ్రాయింగ్స్ అవి వేస్తాం కదా, పెయింటింగ్స్, అది లేదా ప్రచారం చేయడం. క్యాప్టివిటీ అంటే బంధించడం. కెటాస్ట్రోఫ్ అంటే ఘోరమైన విపత్తు అనమాట, ఘోరమైన లేదా విపత్కరమైన. కేరస్ ప్రేమగా తాకడం లేదా నేమరడం. కాంట్రడిక్ట్ అంటే వ్యతిరేకించడం. కాంకర్డ్ అంటే అంగీకారం. కన్సీడ్ వదులుకోవడం. సీడ్ అంటే ఫాస్ట్గా చదువుతున్నా కదా, మధ్యలో నోరు తిరగట్లేదు. ఇన్విన్సిబుల్ అంటే అజేయుడు. ఫ్లాక్ అంటే మంద, గొర్రెల మంద అలా అంటాం కదా. ప్యాంథిజం అంటే అంతా దేవుడే, నేచర్లో కూడా అంతా దేవుడే అని నమ్ముతాం కదా, దాన్ని ఆ సిద్ధాంతాన్ని ప్యాంథిజం అంటారు. స్టాయిక్ అంటే జ్ఞాని. అంటే సుఖ దుఃఖాలకి సంబంధం లేదనమాట, అంత న్యూట్రల్గా ఉండే మనిషిని స్టాయిక్ అంటారు. ఇవన్నీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనమాట. అమెచ్యూర్ అంటే అభిలాషి, వృత్తి కాకుండా సరదాగా చేసే అతన్ని అమెచ్యూర్ అంటారు. డిప్సోమానియా అంటే మందుకు అలవాటు పడిపోయే అతన్ని డిప్సోమానియా అంటారు. అతిగా బానిస అయిపోయే అతన్ని డిప్సోమానియా అంటారు. క్రెస్కోగ్రాఫ్ అంటే ఇప్పుడు మొక్కలు పెరిగిన తర్వాత దాన్ని కొలిస్తే యంత్రాన్ని క్రెస్కోగ్రాఫ్ అంటారు. బిబ్లియోఫైల్ అంటే పుస్తక ప్రేమి అని. ఆలిగ్రకీ అంటే కొంతమంది పాలన అన్నమాట. అంటే నోబుల్స్ అంటారు కదా, అంటే వ్యాపారాలు సంపన్న వ్యక్తులు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళు రూల్ చేస్తే వాళ్ళని ఆలిగ్రకీ అంటారు. అరిస్టోక్రసీ అంటే ఉన్నత వర్గాలు లేదా రాజుల పాలన అన్నమాట. కింగ్స్ రూల్ని అరిస్టోక్రసీ అంటారు. బేల్ అంటే కట్ట అని, ఒక పెద్ద వస్తువుల కట్ట అని అర్థం వస్తుంది. అనాక్రోనిజం అంటే కాలజ్ఞాన దోషం. అంటే ఎప్పుడో ఒక 200 ఏళ్ల క్రితం ఉన్న వస్తువు ఇప్పుడు కనబడితే
దాన్ని ఎనార్క్రోనిజం అంటే ఇప్పుడు టైం మెషిన్లో పూర్వం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తే ఎనార్క్రోనిజం. ఓకేనా, ఆ సందర్భాన్ని ఎనార్క్రోనిజం అంటారు. ఉటోపియా అంటే అస్సలు గొడవలు లేవు, ఏమి చిన్న గొడవలు కూడా లేకుండా మంచిగా ఉండే కాలాన్ని, ఆ శాంతి ఉన్న లోకాన్ని ఊహించుకొని అలా ఉంటుంది ఈ ప్రజలు కానీ, శాంతిగా జీవించే ప్రజలు ఇలా ఉంటారు అని చెప్పి ఊహిస్తాం కదా, అలా ఉటోపియా. ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్లో చూడొచ్చు ఉటోపియా అనే వర్డ్. కొమాటోస్ అంటే కోమా, స్పృహ కోల్పోవడం అనమాట. బెనిఫాక్టర్ సహాయం చేసే వ్యక్తి. సోవినియర్ అంటే జ్ఞాపకంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జ్ఞాపకంగా వస్తువుని కొంటాం కదా. ఇప్పుడు లండన్ వెళ్ళాం, లండన్లో ఏది బాగుంటుందో అక్కడ గుర్తుగా ఒక వస్తువు కొని, ఒక టాయ్ కానీ ఒక బొమ్మ కానీ ఫ్రేమ్ కానీ కొనుక్కొని అక్కడికి వెళ్ళామన్న గుర్తుగా మనం తెచ్చుకుంటాం కదా, దాన్ని సోవెనియర్ అంటారు. ఇన్ఫర్మరీ అంటే చిన్న వైద్యశాల. ఇన్సినరేట్ అంటే మంటల్లో కాల్చివేయడం. కీమోథెరపీ అంటే ఒక ట్రీట్మెంట్ అన్నమాట, క్యాన్సర్ ట్రీట్మెంట్ని కీమోథెరపీ అంటారు. ఆర్బిట్రేటర్ అంటే మధ్యవర్తి అన్నమాట. ఓకే అండి, అందరూ లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. రోజు రిపీట్ చేస్తున్నాం. ఇవాళ వచ్చేసి ఎన్ని చేసాం, 222 చేసాం. ఓకే, రౌండ్ ఫిగర్ వేద్దాం. 220 వర్డ్స్ వచ్చేసాయండి మనకి. ఓకేనా, రోజు రిపీట్ చేస్తున్నాం, రోజు ప్రాక్టీస్ చేద్దాం, రోజు ఫాలో అవ్వండి, స్కిప్ అవ్వద్దు. రోజుకి వర్డ్స్ పెరుగుతున్న కొద్దీ మనకి ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది. ఎప్పుడైనా మూవీస్ చూసినప్పుడు కానీ, ఎవరైనా ఏదైనా న్యూస్ ఛానల్స్ చూసినప్పుడు కానీ. ఓకేనా, మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకేనా, మనం మంచిగా ఎన్హాన్స్ అవ్వచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.